కొట్టుదాన్ని పక్షి కాదు కదా బొమ్మదా. బో టు ద నేచర్, నేచర్కి వంగమని. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ఇక్కడ నెల్లూరులో నేలపట్టు దగ్గర ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. అది పక్షులకి ఒక పండగలాగా. బయట దేశాల నుంచి పక్షులు వస్తాయి. అవి ఇక్కడే గుడ్లు పెట్టుకొని పిల్లల్ని చేసుకొని ఒక ఫ్యామిలీని రెడీ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాన్ని ఫ్లెమింగో ఫెస్టివల్ అంటారు. ప్రతి ఇయర్ చేస్తారు, కానీ 4 ఇయర్స్గా చేయలే. ఈ ఇయర్ మళ్ళీ చేసేలోపు జనాలు అయితే మాత్రం భయంకరంగా వచ్చారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రభావం ఏంటంటే ఫ్లెమింగో ఫెస్టివల్ని హైప్ చేసేసేలాగా ప్రతి రీలు, ప్రతి పోస్టు నెల్లూరు రిలేటెడ్ పేజెస్లో అవి చూసి ఇంట్లో వాళ్ళు వెళ్ళాలి. సో సండే ఇంకా తప్పకుండా తీసుకెళ్ళాలి. ఇంకా ఆ విధంగా ఈ జర్నీలో మేము అక్కడ చూసినటువంటి ఆ బర్డ్స్ గురించి కానీ ఈ ప్లేస్ గురించి కానీ ఈ వీడియోలో నాకు తెలిసినంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈ ట్రాఫిక్ని చూసిన తర్వాత సగం ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకురా వచ్చాం అనేలాగా. ట్రాఫిక్ దాటుకొని వెళ్ళేలోపు అసలు ఎనర్జీ కూడా చాలా వరకు డౌన్. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 130 కిలోమీటర్స్ ఏమో, 120 కిలోమీటర్స్ అంతే. అందులో సండే అవడం వల్ల ఈ స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్, ఇంకా చాలామంది పేరెంట్స్ వాళ్ళని తీసుకురావడం, ఇంకా చాలామంది మా జనాలు అయితే మాత్రం మామూలుగా లేరు. చాలా రష్. ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళడానికి మాకు నెల్లూరు నుంచి ఈ ప్లేస్కి హైవేలోకి ఎంత టైం పట్టిందో, హైవేలో నుంచి తిరిగిన తర్వాత మెయిన్ స్పాట్కి వెళ్ళడానికి అంత టైం పట్టింది. అర్థం చేసుకోండి అంటే ఎంతలా ట్రాఫిక్ అనేదో. సో ఈ ట్రాఫిక్ని ఎలాగోలా దాటుకొని చిన్న హోప్, అంటే నేను ఇన్ని సంవత్సరాలు నెల్లూరులో ఉన్నా కూడా ఎప్పుడు చూడలే దీని గురించి. ఫస్ట్ టైం కదా. ఎక్స్పెక్టేషన్స్ నాకు కూడా, అంటే బయట దేశాల నుంచి పక్షులు వస్తుంటాయి కదా, అసలు ఎలా ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంటాయి, అసలు అవి టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అనే ఒక ఎక్సైట్మెంట్. సేమ్ మా ఇంట్లో కూడా మా అమ్మ, మా వైఫ్, మా అక్క అందరూ చిన్న ఎక్సైట్మెంట్ అన్నమాట. అంటే ఇంతమంది వస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ అలాగే అవి కూడా చాలా బాగుంటాయి అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మాకు ప్లేస్కి దగ్గర అయ్యే కొద్దీ పెరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఈ ట్రాఫిక్ని మొత్తం దాటుకొని మేము అక్కడికి వెళ్ళేలోపు చాలానే టైం పట్టింది. మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు 12:30 అబోనే అయింది. దగ్గర 1కేమో ఎగ్జాక్ట్గా లొకేషన్కి రీచ్ అయ్యాం. వెళ్ళేంత దూరం కూడా ప్రతి ఒక్క బర్డ్ ఇమేజు, దాని నేము, అది ఏ దేశం నుంచి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ని రాస్తున్నారు. బోర్డ్స్ మీద కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసలు అది ఏ జాతికి చెందింది అన్నీ కూడా. ఇంకా నేను అవన్నీ గమనిస్తూ కొన్ని అయితే చదవగలిగాను, కొన్ని మాత్రం ఈ ట్రాఫిక్ వల్ల చూడలేకపోయా. కానీ అందులో నేను చదివినట్లు 2 అయితే లైవ్గా అక్కడ చూసా. అదేదో బాతు అనేది ఒకటి, తర్వాత నీటి కాకి అనేది ఒకటి. 2 కూడా మాకు దగ్గరగా కనపడేలాగా ఉన్నాయి. ఎవరైనా కూడా చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూశారు కదా ఆ బుడ్డోడు అరుపులు. వాడు అరుపులకి మా వైపు రావాల్సిన పక్షులు దారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇదే ఆ మెయిన్ స్పాటు.
ఎంతో దూరం నుంచి చూస్తే దగ్గర నుంచి చూస్తామేమో అని చాలా దూరం నుంచి ఇలా చూడాలన్నమాట వాటిని. అవి పెట్టుకున్న గూడు ప్లస్ అవి ఏం చేస్తున్నాయో ఏంటో మాకేం తెలియదు. దూరం నుంచి అట్లా అందరూ నిలబడుకొని అవి ఎప్పుడో వాటికి ఇటు రావాలనుకున్నప్పుడు అట్లా వచ్చేసి ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో దీనికోసం మేము వెళ్ళాం. ఇదంతా చూసిన తర్వాత మా అమ్మని రివ్యూ అడిగితే ఎలా ఉన్నాయి పక్షులు, బాగా నచ్చిందా, ఇంత దూరం వచ్చాం కదా, ఎలా అనిపించింది నీకు అని అడిగిన తర్వాత చూడండి ఎట్టున్నాయి పక్షులు, ఎట్టున్నాయేమో పక్షులు. బా ఇంత దూరం ఎందుకు రావటం, ఫోన్లో చూడరుగా. పక్షులు, పర్వతాలు, అడవులు, సముద్రాలు ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాలనుకుంటే. అప్పుడప్పుడు మనకు ఖాళీ దొరికినప్పుడు చూసామంటే కొద్దిగా స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. సో ఈరోజు మాకు ఈ నేలపట్టు ఫెస్టివల్ కొంచెం వచ్చినందుకు వర్త్ అనిపించింది. ఓకే, బాయ్.